అండి. చాలా రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామని చెప్పొచ్చు. ఇంతకుముందు డైలీ వెళ్ళేవాళ్ళము. కనీసం వారానికి ఒకసారి అయినా వెళ్ళాము. ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి. మంచిగా వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వచ్చామండి. వస్తూ అక్కడే టిఫిన్ కూడా తినేసాము. సెంటర్ దగ్గర ఒక ఆవిడ ఉండిందండి. నిండు గర్భిణి అని చెప్పొచ్చు. 8 మంత్ 9th మంత్ అలాగ ఉండింది. ఆమెను చూస్తే నేనే గుర్తొచ్చానండి. చాలా పొట్టొచ్చేసిందండి. అలా కనకూడదు కానీ దిష్టి తగులుతుందంట. నాకు కూడా అలాగే ఉండిందండి. దాదాపు 75 kgs వెళ్ళిపోయానండి. మా పెద్ద పాప టైంలో ఎక్కువగా మెడిసిన్స్ తినేదాన్ని. ప్లస్ టాబ్లెట్స్ అనేవి నేను డెలివరీ వరకు తిన్నానండి. మా అమ్మ కూడా అరిచేసింది, అలాగ తింటే నొప్పులు రావు తల్లి అని చెప్పేసి. ఇద్దరు ట్విన్స్ ఉన్నారేమో అని చెప్పేసి అనుకున్నారండి. మా అమ్మకు ట్విన్స్ కదా, మా తమ్ముడు మా చెల్లెలు అలాగే ట్విన్స్ ఉన్నారేమో అని చెప్పేసి అనుకున్నారండి. అందరూ అంత పొట్ట ఉండేది. అలాగనేసరికి నాకు డెలివరీ టైంకి భయం వేసేసిందండి. ఏంటో మరి డాక్టర్స్ ఏమో ఒక్కరని చెప్పారు కదా, అందరూ ఏంటి ఇలాగ అనేస్తున్నారని చెప్పేసి. వల్ల బీపీ కూడా రైజ్ అయిందని చెప్పొచ్చు. అంతగా పొట్ట